హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో గైస్, ఇవాళ అయితే చాలా క్రేజీ వ్లాగ్ అండ్ స్పెషల్ వ్లాగ్ కూడా. ఇప్పుడు మనమైతే ఏథర్ 450X మీద ఉన్నాను నేను. మన రోలో నుండి చిన్న అప్గ్రేడ్ అనమాట. అలానే నేనైతే కొత్త బైక్ ఏమి తీసుకోలేదు. కొత్త ఈవీ బైక్ అయితే నేనేమి తీసుకోలేదు. దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ అనమాట. 10,000 కిలోమీటర్స్ డ్రివెన్ 450X ఇది ఏథర్. చిన్న రైడ్ ప్లస్ రివ్యూ లాగా చేద్దామని ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు టైం అయితే 6:45 AM. ఇప్పుడు నేను ల్యాంకో హిల్స్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ నుండి కాచాగూడ హిల్స్ వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని ఇంకొద్దిగా ఫుల్ రిప్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే 10,000 కిలోమీటర్స్ తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి నాకు చెక్ చేయాలని ఉంది. మేబీ ఫ్యూచర్లో కూడా ఈవీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఐ వాంటెడ్ టు గో విత్ ఎదర్ 450X అనమాట. ఎందుకంటే చాలా రిలయబుల్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే ఇదే ఇప్పుడు టాప్ మోస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ ఆల్మోస్ట్ నేను ఒక 2-3 టైమ్స్ ఇంతకు ముందు కూడా ఇది డ్రైవ్ చేశాను, కానీ మన ఛానల్ అయితే ఇదే ఫస్ట్ టైం. రోలో కాకుండా ఆన్ స్క్రీన్ చూపించింది అయితే ఇదే ఇప్పటి వరకు. సరదాగా ఒక చిన్న వీడియో లాగా అనమాట. అండ్ మోర్ ఓవర్ కంప్లీట్ రివ్యూ వీడియో అయితే కాదు, ఫన్ వేగా చేద్దాము. ఎందుకంటే ఆల్మోస్ట్ యూట్యూబ్లో చాలా రివ్యూ వీడియోస్ ఉంటాయి దీని గురించి. మనం ఇప్పుడు చేసినా కూడా అంత ఎక్కదు, కానీ నా వర్షన్ అయితే చెప్తాను మీకు ఇవాళ. ఓకే, నేనైతే ఇప్పుడు కాచాగూడ హిల్స్ రోడ్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి, కానీ ఆల్మోస్ట్ 7 o'clockకే ఫుల్ క్రౌడ్ స్టార్ట్ అయిపోయారు. ఓకే, నో ప్రాబ్లం. కొన్ని నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే నేను 2-3 డేస్గా వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను దీన్ని. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ స్టోరేజ్ కోసం అనమాట. ఇది సెపరేట్గా ఏథర్లోనే తీసుకున్నాడు. ఇది సెపరేట్ యాక్సరీస్ అనమాట. ఇవి మనం కొనుక్కోవాలి. ఇలా స్టోరేజ్ వస్తుంది, ఎక్స్పాండబుల్ ఇది స్టోరేజ్. అంటే ఏమైనా వెజిటేబుల్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి. ఇది ఒకసారి మీకు ఫ్రంట్ నుండి కూడా చూపిస్తాను. స్టైలిష్ లుక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్రీన్ ఇచ్చారు, LED స్క్రీన్ 7 inch అనమాట ఇది. నేను ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేస్తున్నాను. అండ్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ పైన టాప్ ఏమో మనకి టైం చూపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:52 అయింది. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చూపిస్తుంది. అండ్ ఎకానమీలో 80 kilometers అయితే వెళ్తుందని చూపిస్తుంది. అండ్ 78% ఛార్జింగ్ ఉందనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఓడోలో 10,052 kilometers అనమాట. సో అందుకనే నేను మెయిన్గా 10,000 kilometers తర్వాత రివ్యూ చేయడానికి కారణం ఇదే. సో ఇంకా క్లారిటీగా తెలుస్తుందని, ఏమైనా ఇష్యూస్ ఉంటాయని. సో ఈవీలో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి అనమాట. ఎకానమీలో మనకి 80 kilometers వెళ్తుందని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ రైడ్ మోడ్లో అయితే 66 kilometers అని చూపిస్తుంది. అండ్ స్పోర్ట్ అయితే 58. అండ్ వార్ప్ ఇది చాలా పవర్ఫుల్. వార్ప్ అనేది 51 kilometers. వార్ప్లో పవర్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను తర్వాత. ఇది ఆల్మోస్ట్ మనకి 5 hours టైం పడుతుంది ఛార్జింగ్కి మన హోమ్ ఛార్జర్తో పెడితే. అదే మనం బయట పెయిడ్ ఛార్జెస్ ఉంటాయి కదా, అదైతే మనకి 1 hourలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోద్ది. అది కాస్ట్ ఇంచుమించుగా ఒక 60 minutesకి 60 rupees ఎంత ఉంటుంది అనుకుంటే. నాకు కరెక్ట్గా అయితే తెలీదు. లెట్ మీ రైడ్. మనం రైడ్ చేస్తూనే మాట్లాడదాము. సైడ్ స్టాండ్ తీసాను. కిల్ స్విచ్ ఇదనమాట. సో కిల్ స్విచ్ ఆన్ చేసి జస్ట్ బ్రేక్ పట్టుకుంటే చాలు. బ్రేక్ పట్టుకుని ఇలా స్టార్ట్ బటన్ నొక్కాలి. సో ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఆటో హోల్డ్లో ఉంది. ఎందుకంటే నేను అప్ హిల్లో ఉన్నాను కాబట్టి బ్రేక్ పట్టుకున్నాను జస్ట్, అది ఆటో హోల్డ్ దాకా వెళ్ళిపోయింది. సో నేను నెక్స్ట్ ఆటో హోల్డ్ జస్ట్ ఇంకొకసారి బ్రేక్ పట్టుకుని అలా రైజ్ ఇస్తే, అంటే యాక్సిలరేట్ ఇస్తే, ఇది ఆటో హోల్డ్ నుండి అయితే రిలీజ్ అయిపోద్ది. ఇప్పుడు నేను వార్ప్లో ఉన్నాను. వార్ప్లో క్రేజీ టార్క్ ఉంటుంది. అండ్ దీనికి టార్క్ వచ్చేసి 26 Newton అనమాట. ఇది ఏథర్ 450X జనరేషన్ 3. అదే జనరేషన్ 2 అయితే దానికి దీనికి ఒక 20,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది జనరేషన్ 2కి అండ్ 3కి. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 1,60,000 వరకు అయితే అవుతుంది.
అండ్ జెన్ 2 వచ్చేసి 1,40,000 ఎంత అవుతుంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ రేట్స్ మారాయి. మా ఫ్రెండ్ కొన్నప్పుడు అయితే అంత అనమాట. అది చూసారా, క్రేజీ పవర్, ఫుల్ 70, 72, 76, 87, 89, 90, 91. సో 91 వరకు అయితే వెళ్ళింది. హైయెస్ట్ స్పీడ్ అయితే 91 అనుకుంటున్నాను నేను. వార్ప్ దీనికి సెపరేట్గా మళ్ళీ ఇంకొక యాప్ అనేది ఉంటుంది అనమాట, ఆథరైజ్డ్ యాప్. ఆ యాప్లో మనం క్లియర్గా యూజ్ చేసుకోవచ్చు, అంటే బ్లూటూత్ కనెక్షన్ కానీ కనెక్టివిటీ అవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్క్రీన్లోనే మనకి మ్యాప్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి వస్తాయి. దానికి మనం సెపరేట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా వాడు 10,000 కిలోమీటర్స్ తర్వాత సబ్స్క్రిప్షన్ అయితే ఆపిచ్చాడు, అంటే తీసుకోలేదు. ఫ్యూచర్లో మేబీ తీసుకుంటాడేమో, ఎందుకంటే ఎక్కువ లోకల్ యూజే ఉందని చెప్పి ఇంకా తీసుకోవట్లేదు. అంటే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి తప్ప ఎక్కువ యూజ్ చేయట్లేదు దీన్ని. ఇప్పుడు ప్రెజెంట్ మన వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఏథర్ 450X కనుక ఉంటే కిందన కామెంట్ చేయండి. 10,000 తర్వాత మీకు పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది అనేది. కొండపైకి అయితే ఎక్కిస్తున్నాను, ఎకానమీలో మెల్లిగా ఎక్కుతుంది, ఈ మాత్రమే ఎక్కుతుంది. అంటే ఇద్దరు ఉంటే మాత్రం చాలా కష్టమైపోద్ది. మీరు ఆ సౌండ్ వింటున్నారా, ఈవీ బైక్ సౌండ్? నాకే చాలా కొత్తగా ఉంది ఇది, ఆ సౌండ్ వింటుంటే. ఇప్పుడు ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, పర్లేదు, నేను అనుకున్న దాని మీద బాగుంది. ఆఫ్ రోడ్ కొద్దిగా ఇబ్బంది పడుతుంది, నేను ఎకానమీలో ఉన్నాను కాబట్టి. అదే నేను అనుకోవడం వార్పులో పెట్టి చూస్తాను మళ్ళీ. వార్పులో అయితే చాలా సింపుల్గా ఎక్కేచ్చేమో అని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ కొండ ఉంది కదా, జస్ట్ అలా అక్కడ వరకు వెళ్తాను సరదాగా. ఇదిగోండి, చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఎక్కడానికి ఇదైతే ఎకానమీలో. నేను ఇప్పుడు వార్ప్లో పెట్టాను. వార్ప్లో ఇంకొక 48 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. ఇదిగోండి వదులుతున్నాను. సో వార్ప్లో చూడండి ఎంత చేంజ్ ఉందో, ఈజీగా ఎక్కేస్తుంది. అంటే ఈజీ ప్లస్ ఫాస్ట్గా వార్ప్లో. సో వార్ప్లో ఇదిగోండి ఈ కొండ ఉంది కదా, ఈ కొండ పై వరకు ఎక్కిస్తాను. ఎలా ఎక్కుతో చూద్దాం. పర్లేదు, బాగానే ఎక్కుతుంది. ఎంత పెద్ద కొండ ఎక్కిందంటే గ్రేటే. అదే మన హిమాలయన్ అయితే ఆ పై వరకు కూడా ఎక్కేస్తుంది. అంటే ఇది కూడా ఎక్కుతుంది అనుకోండి, కానీ కొద్దిగా కష్టపడాలి. సో అదిగోండి చూడండి. మీకు మళ్ళీ వెనక్కి తిరిగి చూపిస్తాను ఎంత పైకి వచ్చామో మనం. వార్పు కాబట్టి ఈ మాత్రం అయినా ఎక్కుతుంది. ఎకానమీ అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కదు ఇది ఇంత పైకి. క్రేజీ, అసలు క్రేజీ పర్ఫార్మెన్స్. చూడండి ఇప్పుడు మనం ఆ కింద నుండి వచ్చాం, ఇప్పుడు అక్కడ నుండి. దీనిలో నేను అబ్జర్వ్ చేసిన నెగిటివ్ ఏంటంటే స్టాండ్ అనమాట, సైడ్ స్టాండ్ మరీ కిందకి వెళ్ళిపోతుంది ఇది పార్క్ చేసినప్పుడు. అండ్ మనకి ఫుల్ స్టాండ్ అనేది ఏమి ఉండదు దీనికి, ఓన్లీ సైడ్ స్టాండ్ ఒక్కటే ఉంటుంది. నేను బిఫోర్ కరోనా ఇక్కడికి వచ్చేవాడిని. అప్పుడైతే ఇదంతా మొత్తం రాళ్ళు, అసలు ఏం ఉండేది కాదు, కొండలు రాళ్ళు ఇవే ఇదంతా. సో ఇప్పుడిప్పుడే కొద్దిగా మాడిఫై చేసి ఇదంతా గుడి ఇదంతా కడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఈ ట్రైపోడ్ ఒకటి వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాను. యూట్యూబర్స్ కష్టాలు తెలుసు కదా. ఇంకా ఒక మంచి షార్ట్స్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నా. 15 మినిట్స్ అటెస్ట్ వచ్చి 70లో వెళ్తుందంట. అండ్ హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 91, ఇందాక చూసారు కదా.
సో 90 అనుకోండి. ఫైనల్గా మీకు రివర్స్ ఒకటి ఉందన్నమాట ఆప్షన్, అది ఒకటి చూపించేస్తాను. నేను మర్చిపోయాను ఇందాక చూపించడానికి. ఇక్కడ ఏం లేదు, ఈ స్క్రీన్ మీద ఇలా కనపడుతుంది కదా బైక్ సింబల్, దాన్ని ఇలా నొక్కాలన్నమాట. ఇది నొక్కిన వెంటనే ఆటోమేట్ అవుతుంది అండ్ సౌండ్ వస్తుంది అనమాట, టింగ్ 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 అని సౌండ్ వినపడుతుంది కదా మీకు. సో ఏం లేదు, యాక్సలరేట్ ఇస్తే ఇదిగోండి వెనక్కి వెళ్ళిపోతుంది బండి. ఇది మెయిన్గా లేడీస్కి బాగా యూజ్ అవుతుంది, కొద్దిగా బ్యాక్ రావడానికి ఇబ్బంది పడతారు కదా. నేను ఈ ట్రైపోర్డ్ లోపల పెట్టేసా, సో అందుకనే మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. యాక్సలరేట్ ఇదిగోండి ఇలా ఇస్తున్నా, వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి. నేనేం తొయ్యట్లేదు, సో ఇదే వెళ్తుంది. ఇదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పచ్చు లేడీస్కి కానీ కొద్దిగా పెద్దవాళ్ళకి కానీ. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సేమ్ దాన్ని మళ్ళీ ఇలా అనేస్తే నార్మల్ మోడ్కి అయితే వచ్చేస్తుంది. సో ఇంకా ఫైనల్గా బ్యాటరీ వారంటీ గురించి మాట్లాడుకుంటే 5 years and 60,000 kilometers అయితే ఇస్తున్నారు వారంటీ. మెయిన్లీ ఏంటంటే లాంగ్ డ్రైవ్స్కి ఆల్రెడీ ఒక బైక్ ఉండి సపరేట్గా ఒక చిన్నది ఇంటి దగ్గర ఆఫీస్ యూస్కి ఇలా పాల ప్యాకెట్లు అట్లా తెచ్చుకోవడానికి ఇదైతే క్రేజీ ఉపయోగపడుతుంది. అండ్ సిటీ రైడ్స్కి అయితే ఇది సూపర్, అసలు దీని మించింది లేదు. అండ్ దట్స్ ఇట్. నేనైతే ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను నాకు తెలిసినంత వరకు. ఇది చూడండి, ఇది Gen 2, ఏంటిది ఓలా. ఇది చెప్పాను కదా మొత్తం అంతా ఇవే నడుస్తున్నాయి ఇవి. రే G63 అనుకుంటే, ఇది G63 ఈ వీడియో నచ్చినట్టయితే కిందన కామెంట్ చేయండి. మన ఫస్ట్ రివ్యూ వీడియో అనుకోవచ్చు ఇది. ఇక్కడతో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.